రేషాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను బీరకాయలు చూపిస్తున్నాను. బీరకాయలు పీల్ తీసి పెట్టాను. 2 ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. దీంతో బీరకాయ కర్రీ చేస్తాను. బీరకాయ కర్రీ అంటే పిల్లలు అస్సలు తినరు. తిననంటే తినంటారు. బీరకాయ ఎగ్తో తయారు చేసే కర్రీ నేను చెప్పే విధంగా తయారు చేసి పెట్టండి. ఇష్టం లేని వాళ్ళు కూడా బీరకాయ కర్రీ చాలా ఇష్టంగా తింటారు. కర్రీ విధానం చూపిస్తాను. స్టవ్ మీద నేను పాన్ పెట్టానండి. 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. పెద్ద స్పూన్ కాబట్టి 3 స్పూన్స్ సరిపోతుంది. చిన్న స్పూన్స్ అయితే 4 స్పూన్స్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసాం కదా, ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటాం సరిపడా. నేను 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. చిటికెడు పసుపు వేసుకుని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆనియన్స్ వేగుతూ ఉన్నప్పుడు మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. ప్రతి కర్రీలోని కరివేపాకు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు చూసారా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకుందాం. ఇందులో కొంచెం కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా పౌడర్ అనమాట. మీరు బయటది కావాలంటే బయటదే వేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన గరం మసాలా అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం సేపు వేగనిద్దాం. కొంచెం లైట్గా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత తయారయ్యేదాన్ని చూపిస్తాను. చూడండి, తేలినప్పుడు పైకి వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకుందాం. ఒక చిన్న గ్లాసు వాటర్ సరిపోతుంది. ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ అంటే డైరెక్ట్ ఎగ్స్ కాదు, కొట్టి వేసుకోవాలి. చూపిస్తాను. మూత పెట్టానండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గనిద్దాం. మూత తీసి చూద్దాం. చూడండి, బాగా మగ్గిందన్నమాట. మంటను మనం లోపల పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్ కొట్టి సైడ్కి వేయాలన్నమాట. నేను చూపిస్తాను. చూసారా, 4 ఎగ్స్ కొట్టానండి. 1 2 3 4 అనమాట. 4 ఎగ్స్ కొట్టి అది అలాగే ఉంచాలి. మనం వెంటనే కొట్టిన వెంటనే దాన్ని అటు ఇటు అస్సలు మెదపకూడదు. అది ఒక 5 మినిట్స్ మనం అలాగే ఉంచేద్దాం మూత పెట్టి. 5 మినిట్స్ తర్వాత నేను టర్న్ చేసి చూపిస్తాను. మంటని మనం చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అసలు సరిగ్గా మగ్గదు, టేస్ట్ కూడా రాదు. అంటే మార్నింగ్ చేసేవాళ్ళు అనుకుంటారు, మాకు ఎట్లా కుదురుతుందండి ఇంత లో ఫ్లేమ్లో పెట్టి వంటలు చేయడం అనుకుంటారు. అది ఇంక తప్పదు వాళ్ళకి. కానీ మనకు వీలైతే మాత్రం ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మూత తీసి చూద్దాం. చూడండి, 10 మినిట్స్ అయింది కదా. ఇది స్లోగా మగ్గి ఇలా ఇది ఒక్కొక్క పీస్ని మనం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలండి. అన్నీ టర్న్ చేసుకుని మళ్ళీ ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి. కొద్దిగా అన్నీ లో ఫ్లేమ్లో, చాలా లో ఫ్లేమ్లో మగ్గాలన్నమాట. ఇలా మగ్గితే కూర టేస్టీగా వస్తుంది. 10 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. అండి, కర్రీ చాలా దగ్గరికి వచ్చేసింది. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, బీరకాయ ఎగ్ కర్రీ ఎంత బాగా వచ్చిందో. అసలు ఇలా ఎగ్ ఇలా కొట్టి తయారు చేసే విధానంగా మనం పెట్టామంటే పిల్లలకి అసలు బీరకాయ వద్దు, బీరకాయ కూర తినను అన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో కూడా మా పాప బీరకాయ తిన్నంటుంది. ఇలా తయారు చేస్తే మాత్రం చక్కగా తింటుంది. ఎవరైనా తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఫ్రమ్ రేషాస్ కిచెన్. అమ్మ నేర్పిన వంట, అమ్మమ్మల కాలం నాటి వంట. ఫ్రమ్ రేషాస్ కిచెన్, బీరకాయ ఎగ్ కర్రీ.